యూనియన్ 75వ వసంతాల వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ. ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ స్థాపించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నర్సీపట్నం ఆర్టీసీ డిపోలో వజ్రోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండే డిపో ప్రాంగణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. యూనియన్ నాయకులు, ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరై ఈ చారిత్రాత్మక వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. వేడుకల్లో భాగంగా స్థానిక ఆర్టీసీ డిపో అవుట్ గేట్ వద్ద యూనియన్ జెండాను ఆవిష్కరించి ఎగురవేశారు. అనంతరం 75 సంవత్సరాల వజ్రోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి ఉద్యోగులందరికీ మిఠాయిలు పంపిణీ చేశారు. యూనియన్ ఆవిర్భావాన్ని గుర్తు చేస్తూ ఉద్యోగులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకొని సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి సిసిఎస్ డెలిగేట్ మూర్తి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. యూనియన్ నాయకులు, కార్మిక సంఘ ప్రతినిధులు, ఆర్టీసీ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు ఎంబీఆర్ మూర్తి. ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ బై ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ 75వ ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని డిపోల్లో కూడా ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు చాలా పండగ వాతావరణంలో చాలా కోలాహలంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి అందులో భాగంగా మన నర్సీపట్నం డిపోలో కూడా మరి కమిటీ భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మరి ఈ కార్యక్రమంలో నేను పాల్గొన్నందుకు మిక్కులు సంతోషిస్తున్నాను. మరి ఎంప్లాయీస్ యూనియన్ 75 సంవత్సరాలుగా స్వతంత్ర భారతదేశానికి, మరి పవిత్ర స్వతంత్ర భారతదేశానికి 79 సంవత్సరాలు అయితే ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్కి 75 సంవత్సరాల వయసు. మరి 75 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి మరి ఈ యూనియన్ మరి కార్మిక యొక్క సమస్యలు, ఉద్యోగుల యొక్క సంక్షేమాలు, మరి కష్ట సుఖాలన్నిటి కూడా తన బాధ్యతగా స్వీకరించి మరి ముందుకు సాగి మరి కార్మికుల యొక్క నీరాజనాలు అందుకోవడం వల్లే 75 సంవత్సరాలుగా విరాజిల్లుతుంది. మరి ఈ సందర్భంలో మరి ఈ కార్యక్రమంలో మరి ఎంప్లాయీస్ యూనియన్ ఏం సాధించింది అనేటువంటి సంక్షిప్తంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. మొదటిగా ఈ యూనియన్ స్థాపించినప్పుడు మరి 21 రోజులు డ్యూటీలు చేస్తే ఒక ఆపు ఇచ్చేవారు. ఉద్యోగులకి 21 రోజులు పనిచేస్తేనే ఒక ఆపు ఇచ్చేవారు. 10 గంటల పని విధానం ఉండేది. మరి ఆ సమస్య మీద ప్రధానంగా ఫోకస్ చేసి వారానికి ఒక ఆపు, వీక్లీ ఆపుని కుదించే విధంగా పోరాటం చేసింది. మరి రూరల్ డివిజన్లో 8 గంటలు, అలాగే సిటీ డిపోల్లో మరి 7 గంటల పని విధానం ఒప్పందం చేసినటువంటి ఘనత ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ది. అలాగే కారు ఇంజిన్ నియామకాలు, ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి కారు ఇంజిన్ నియామకాలను పునరుద్ధరించి ఒకేసారి 1100 మంది కారు ఇంజిన్ నియామక పత్రాలు అందజేసినటువంటి ఘనత ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ది. అలాగే మరి ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైనటువంటి వేతనాలు మాకు ఉండాలి అని ఒక దృఢ సంకల్పంతో, మొక్కవాణి ధైర్యంతో మరి 43% ఫిట్మెంట్ జరగాలనేటువంటి మరి కామ్రేడ్ పద్మాకర్ గారి నాయకత్వాన కలిసి వచ్చినటువంటి అన్ని సంఘాలని కలుపుకొని 43% ఫిట్మెంట్ సాధించి కార్మికుల ఆనందాన్ని, కార్మికుల యొక్క కుటుంబాల్లో ఆనందాన్ని విరాజిల్చే ప్రయత్నం చేసినటువంటి కామ్రేడ్ పద్మాకర్ గారికి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాం. అలాగే మరి ప్రభుత్వంలో విలీనం, అతి ముఖ్యంగా ప్రభుత్వంలో విలీనమైనటువంటి ప్రధానమైనటువంటి ఫోకస్ మరి మొట్టమొదటి స్లోగన్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ పెట్టింది. కామ్రేడ్ పద్మాకర్ గారు ప్రభుత్వంలో విలీనం చేయించాలి, లేకపోతే ఈ సమస్యల నుంచి గట్టెక్కలేము, ఈ నష్టాల నుంచి గట్టెక్కలేనటువంటి దృఢ సంకల్పంతో గత ప్రభుత్వాన్ని ఒప్పించి మరి ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో విలీన ప్రక్రియ జరిపి తీరాలనేటువంటి ఒక సంకల్పాన్ని ఆయన సాధించారు. అలాగే ఎన్నెన్నో కార్యక్రమాలు, ఎన్నెన్నో మరి అవకాశాలు ఈ కార్మికులకి, ఉద్యోగులకి ప్రభుత్వం కల్పించినటువంటి మరి పద్మాకర్ గారికి మరి శుభ సందర్భంగా రెడ్ సల్యూట్ తెలుపుకుంటూ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఏపీపీటీడీ ఏపీఎస్ఆర్టీసీ యూనియన్ 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని 76వ సంవత్సరాలకు అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భాన కార్మికులందరికీ కూడా ముందుగా రెడ్ సల్యూట్ ధన్యవాదాలు తెలియజేస్తాము. ఈరోజు 8 గంటల పని దినం, 8 గంటల పని దినం గురించి మేడే మనం జరుపుకుంటున్న సందర్భంలో మరి ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మరి
పోరాడి సాధించుకున్నటువంటి అనేక కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్ల పేరుతో మన హక్కుల్ని, కార్మిక హక్కులన్నీ కూడా కాలర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు దేనికోసం? ఈరోజు ఆ ఏపీఎస్ఆర్టీసీ నష్టాల్లో ఉంటే దీన్ని ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పి ఏపీఎస్ఆర్టీసీలో విలీనం చేసే దీనికి మరి ఈరోజు దాన్ని ఆసరాగా తీసుకొని ఈరోజు కార్మిక హక్కులన్నీ కూడా కాలరాసే ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే ఎంప్లాయీస్ యూనియన్ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే మరొకప్పుడు మరి ఎన్నో ఉద్యమాలు, పోరాటాల ద్వారా కార్మికులకు అనేకమైనటువంటి హక్కుల్ని సాధించుకున్నటువంటి యూనియన్ ఈరోజు ఏదైనా ఒక యూనియన్ 75 సంవత్సరాల మనుగడ సాధించడం అంటే అది అంత ఆషామాషా సమస్య కాదు. ఈరోజు రాజకీయ పార్టీలే ఈరోజు ఎన్నికల్లో గెలవలేకపోతున్నట్టు పార్టీలు మూసేస్తున్నట్టు కొన్ను మరి ఎర్రజెండా నాయకత్వంలో 75 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం, అనేక కార్మిక సమస్యల్ని పరిష్కారం చేసుకోవడం, ఇటు ప్రభుత్వాలతో చర్చలు జరిపి అనేక మందికి ఫిట్మెంట్ ఇలాంటివన్నీ కూడా సాధించుకోవడంలో యూనియన్ ముందుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కార్మికులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అనకాపల్లి జిల్లా కార్యదర్శి ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్. నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపో యూనిట్ల వద్ద ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్, ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ యొక్క 75 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే నేడు నర్సీపట్నం డిపో కమిటీ ఆధ్వర్యంలో తెల్లవారుజామున 4:30 నుంచి స్వీట్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తదనంతరం ఇప్పుడు జెండా ఆవిష్కరణ, కేక్ కటింగ్లు ఉంటాయి. ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో చాలా పండగ వాతావరణంలో ఈ కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఈ ఎంప్లాయీస్ యూనియన్ కార్యక్రమాలు ఏ విధంగా ఎందుకు జరుపుకోవాలనే దానికి కారణం ఏంటంటే, మొట్టమొదట ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు అయిన దగ్గర నుంచి కూడా ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్మికుల పక్షాన, అదేవిధంగా ఆర్టీసీ పరిరక్షణ, కార్మికుల సంక్షేమ ధ్యేయంగా అనేక పోరాటాలు చేసి కార్మికుల పక్షాన్ని నిలబడి కార్మికులకు న్యాయం చేయడంలో అనేక ఒడిదుడుకులకు ఇబ్బందులు ఎదుర్కొని కార్మికులకి న్యాయం చేయడం జరిగింది. అందువలన కార్మికులందరూ కూడా ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఎంతో విశ్వాసంతో నమ్మి 75 సంవత్సరాలు విజయవంతంగా జరుపుకోవడానికి వాళ్ళ సహాయ సహకారాలు ఎంతో ఉన్నాయని సభాముఖంగా మీకు తెలియజేస్తూ, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ అనేక విజయాలు కార్మికులకు అందించడం జరిగింది. అందులో ముఖ్యంగా కొన్ని విషయాలకు వచ్చినట్లయితే, గతంలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన వేతనాలు ఇప్పించడంలోనైతేనేమి, అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి కార్యనియమికలు ఇవ్వడంలోనైతేనేమి, అదేవిధంగా గత కొన్ని సంవత్సరాల పాటు కాంట్రాక్టులుగా ఉన్న కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి ఉద్యోగ రక్షణ భద్రత కల్పించడం అయితేనేమి, ఎంప్లాయీస్ యూనియన్ ఎంతో కష్టపడి పోరాటాలు చేసి కార్మికుల పక్షాన్ని నిలబడిందని, అందువలన భవిష్యత్తులో కూడా ఈ ఎంప్లాయీస్ యూనియన్ మరింత పటిష్టం చేసి ఈ ఎంప్లాయీస్ యూనియన్ని గెలిపించి భవిష్యత్తులో దీన్ని మరింత బలోపేతం చేయాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.